సార్ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఉద్యోగాల గురించి కానీ చదువు గురించి కానీ ఎన్నో రకాలుగా కొట్లాడిన మీరు తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగంలో ఏదైనా ఒక గుణాత్మకమైన మార్పు మీకు కనిపించింది? ఈ 8 సంవత్సరాల కాలంలోనైతే మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఏ డిమాండ్లను పెట్టి మనం పోరాటం చేశామో, ఏ అంశాల ప్రాతిపదిక మీద విద్యార్థి యువజనులు సమీకరించామో ఆ అంశాలు ఇప్పటి వరకు పరిష్కరించబడలేదు. పరిష్కరించబడకపోగా రోజు రోజుకు జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. మనం ఆనాడు విద్యా ఉద్యోగాలు విద్యార్థి యువతరాన్ని సమీకరించడానికి ఈ రెండే ప్రధాన నినాదాలు. ఆ నినాదాల క్రమంలోనే వాటి కేంద్రంగానే జూనియర్ కాలేజీలైనా, డిగ్రీ కాలేజీలైనా, విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులైనా తెలంగాణ ఏర్పాటైతే మాకు ఉద్యోగాలు వస్తాయనే ఒక ఆశతో వాళ్ళు మొదలయ్యారు, ప్రాణత్యాగం చేశారు. తర్వాత సకల జనుల సమ్మెగా లేదా సహాయ నిరాకరణ ఉద్యమాలుగా, మిలియన్ మార్చ్గా, ఒంటా వార్పుగా ఈ భిన్నమైనటువంటి ప్రజల సమూహంతో నడిచిన ఈ ఉద్యమాలన్నీ ఆ ప్రజలు ఎందుకు చేశారు, ఆ ఉద్యమంలోకి ఎందుకు వచ్చారంటే రేపు తెలంగాణ ఏర్పడితే మా పిల్లలకి నాణ్యమైన చదువులు లభిస్తాయి అని, మంచి చదువులు లభిస్తాయని, దానివలన మంచి ఉద్యోగాలు లభించి కుటుంబానికి ఒక స్థిరమైన ఆదాయం వస్తుంది, ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆనాడు ప్రజలు పోరాటం చేశారు. అంటే ప్రజలు పోరాటం చేసిన తర్వాత ఆ ప్రజలకి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి నాణ్యమైన విద్య లభించని పరిస్థితి ఒకటి చూస్తున్నాం. యువతరం పోరాటం చేసిన తర్వాత ఆ యువతరానికి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఈ 8 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం జరిగిన పోస్టులే 37,000 అని చెప్తున్నారు, అధికారికమైన లెక్కలవి. ఇక మిగతా కొన్ని కార్పొరేషన్లు, సింగరేణి, పోలీస్ డిపార్ట్మెంట్ వగైరా కొన్ని కార్పొరేషన్లు అన్నీ కలుపుకుంటే ఒక 60,000-70,000 పోస్టులు నింపామని అంటున్నారు. కానీ ప్రభుత్వం అధికారికంగా పీఆర్సీ మీద వేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ పీఆర్సీ కోసం వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టులో 190,000కు పైగా ఖాళీలు ఉన్నాయని ఆ నివేదిక ఉన్నది. ఆ నివేదిక అట్లా ఉంటే ఇప్పటి వరకు నింపబడినటువంటివి ఒక 60,000-70,000 మాత్రమే మనకుంటే దాదాపుగా ఇంకా 130,000, 120,000 ఖాళీలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని నింపకుండా విద్యార్థులకి, నిరుద్యోగులకి ప్రయోజనం చేకూరకుండా, వాళ్ళకి ఉపాధి లభించకుండా తెలంగాణ వచ్చింది అనడానికి మనం వీరికి ఏ పద్ధతిలో చూపించగలనే ప్రశ్న ఇప్పటికీ మన సమాజాన్ని వెంటాడుతున్నది. సో అంటే పర్టికులర్గా మీరు చెప్పిన ఖాళీలు ఇవన్నీ చూసుకున్నప్పుడు అంటే రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో నియామకాలు జరగట్లేదా, కొత్తగా వచ్చే రిక్రూట్మెంట్ కూడా లేదా, ఎట్లాంటి గ్యాప్ కనపడుతుంది మనకి? సహజంగానే రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆనాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి విభజన చేశారు. జనాభా ప్రాతిపదిక మీద బహుశా ఒక 9 నుంచి 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాటిలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 4 లక్షల పైన, తెలంగాణ రాష్ట్రానికి ఒక 3 లక్షల పైన ఆనాడు విభజన చేశారు. అయితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఇవాళ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు లేదా మేధావులు కావచ్చు, ఎవరైనా మనం అందరం మాట్లాడింది ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంక్షన్ పోస్టులు 16 లక్షలు ఉన్నాయి. 16 లక్షల శాంక్షన్ పోస్టులో ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం 10 లక్షల ఉద్యోగులు మాత్రమే ఉన్నారు, పనిచేస్తున్నారు. 10 లక్షల ఉద్యోగులు మాత్రమే పనిచేస్తే మిగతా 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ 6 లక్షల ఖాళీలు ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కనుక, అంటే హైదరాబాద్ రాజధానిగా ఉండటం మూలంగా ఈ హైదరాబాదులో చాలా కంపెనీలను మూసివేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలా వాటిలో ఖాళీలు ఉన్నాయి కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వీటన్నిటిలో ఖాళీలు ఉన్న వాటిని మనం భర్తీ చేసుకుంటే మన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయని మనం హామీ ఇచ్చాం ఆ రోజుల్లో. ఇది ఒకటైతే, ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ పర్సంటేజ్ మనకి 2018 నుంచి పదవీ విరమణ పొందే వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే బల్క్ రిక్రూట్మెంట్ అనేది మనకి 70 నుంచి 80 మధ్యనే అయింది. అంటే మనకి 70లలో 80లలో ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు, 80-85లో ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు
సహజంగానే 2018 2020 నాటికి వాళ్ళకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు గడుస్తుంది కనుక రిటైర్మెంట్ శాతం కూడా పెరిగిపోతూ ఉన్నది. ఇవాళ ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే ఈరోజు 18 మంది రిటైర్ అవుతున్నారు ఒక్క యూనివర్సిటీలో. ఇక మొత్తము మీరు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకోండి, ఇదే పద్ధతి ఇదే రేషియోలో రిటైర్మెంట్ కొనసాగుతూ ఉంటాయి. కనుక ఉద్యమ సమయంలో ఇన్ని ఖాళీలు ఉన్నాయని మనం హామీ ఇచ్చిన వాటిని నింపటం లేదు. తర్వాత రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో రిటైర్డ్ అవుతూ ఉంటే ఆ పని చేయవలసిన ఇంకొక మనిషి అవసరం ఏర్పడుతుంది కదా. ఇంకో మనిషి అవసరం ఏర్పడితేనే ఆ మనిషి అక్కడ వస్తేనే ప్రభుత్వం సరిగ్గా నడుస్తుంది, ఆఫీసులు సరిగ్గా నడుస్తాయి, వ్యవస్థలు సరిగ్గా నడుస్తాయి. మరి ఆ మనిషి ఖాళీ అయితే మీరు ఆ పని ఎవరితో చేయిస్తున్నారు అనే ప్రశ్న సహజంగానే మన ముందుకు వస్తుంది. అందుకే ప్రభుత్వానికి ఒక విధానం మొట్టమొదటి నుంచి కూడా ఒక విధానం ఏం పెట్టుకున్నారంటే ఆ విధానాన్ని అమలు చేయటం లేదు ఏ పాలకులు కూడా. ఎప్పుడైనా సరే 6 నెలలకి ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అవుతున్నాడు అని అంటే ఆఫీస్లో 6 నెలల ముందే ఆ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ ఫామ్స్ ఫిలప్ చేసి ప్రాసెస్ నడుపుతారు, పెన్షన్ ఆఫీస్కు పంపిస్తారు. అంటే ఒక ఉద్యోగి రిటైర్డ్ అవుతున్నారనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? నీకు 6 నెలల ముందే తెలుస్తుంది. అంతెందుకు ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరిన నాడే మన ఎస్ఆర్లో రాస్తారు సర్వీస్ బుక్లో రిటైర్మెంట్ ఎప్పుడు ఉద్యోగంలో చేరారు, ఎప్పుడు రిటైర్డ్ అవుతారని అక్కడనే మెన్షన్ చేస్తారు. అంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నట్లే కదా. ఈ సంవత్సరం ఒక 5,000 మంది రిటైర్డ్ అవుతున్నారు అంటే ఇమీడియట్గా 5,000 నోటిఫికేషన్ ఖాళీల కోసం భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి కదా, చేయటం లేదు. అందుకే ఇప్పుడు మీరు అడిగినట్లు ఉన్న ఉద్యోగాలని ఖాళీలను నింపటం లేదు. రిటైర్డ్ అయిపోతున్నటువంటి వాళ్ళు రిటైర్డ్ అయ్యే పోస్ట్ డెడ్ అవుతుంది. అన్ని కాలేజీలలో యూనివర్సిటీస్లలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మనిషి రిటైర్డ్ అయ్యాడంటే ఆ పోస్టు డెడ్ అయినట్లే లెక్క. ఇప్పుడు ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చింది, చాలా జీవోలు ఉన్నాయి. జీవో 35 అని మనకి ఎయిడెడ్ కాలేజీలు ఉండేవి, ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ జూనియర్ కాలేజ్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ లాంటివి ఉండేటివి. ఈ ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో పేద పిల్లలు చదువుకుంటారు చాలామంది. అంటే ప్రైవేట్ కాలేజీకి వెళ్ళలేక గవర్నమెంట్ కాలేజీలో సీటు రాక ఉన్నటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలందరూ ఎయిడెడ్ కాలేజ్లో ఎయిడెడ్ స్కూల్లో చదువుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటంటే మొత్తం ఎయిడెడ్ సంస్థలన్నిటిని మూసేశారు. మనం ఏమిటి ఎక్కువ మందికి ఇంకా విద్యను అందించాలి కదా. ఎక్కువ మందికి విద్యను అందించాలంటే ఇంకా కొత్తగా ఎయిడెడ్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలి. బాగా నడుస్తున్న ప్రైవేట్ వాళ్ళని పిలిచి మీకు మేము గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తాం, మీరు మంచిగా నడపండి అని ప్రోత్సహించాలి. ప్రోత్సహించకపోగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక 40కి పైగా ఎయిడెడ్ కాలేజీని మూసేశారు. మీకు ఉదాహరణకు చెప్తా, దోమలగూడ హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీకి కూతబెట్ట దూరంలో ఉన్నటువంటి దోమలగూడలో ఏవి కాలేజ్ ఎంతోమందిని మేధావులను తీర్చిదిద్దిన కాలేజ్. ఆ కాలేజీని ఎయిడెడ్ ఉండేది, దాన్ని తీసేసి ఇప్పుడు ప్రైవేట్ మార్చేశారు. అట్లా ఆ విధంగా చూస్తే సర్దార్ పటేల్ కాలేజ్ ఉంది ఇక్కడ. తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ అని తెలంగాణలో పునర్జీవనోద్యమానికి పునాది వేసినటువంటిది ఆంధ్ర సారస్వత పరిషత్. 1946లో ఏర్పడింది. అది 46లో ఏర్పడి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్న రోజుల్లో సాహిత్యాన్ని సృష్టించి తర్వాత చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించి తెలుగు కోసం కృషి చేసినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్ ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ అయింది. దానికి ఒక ఓరియంటల్ కాలేజ్ ఉంది. ఆ ఓరియంటల్ కాలేజ్లో ఎందరో మేధావులు తయారయ్యారు. ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు అక్కనే చదువుకున్నారు. ఆయన చదువుకున్నటువంటి ఆయన లాంటి ఎందరో చదువుకున్నటువంటి కొన్ని తెలంగాణలో మీరు ఏ ఊరికి వెళ్ళి 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి తెలుగు పండితులు అన్నాడు ఎక్కడ చదువుకున్నారు మీరంటే మేము తెలంగాణ ఆంధ్ర సారస్వత పరిషత్ ఓరియంటల్ కాలేజ్ చదువుకున్నామని చెప్తారు. మొన్ననే 3 రోజుల కిందట జీవో వచ్చింది. నేను అక్కడ పనిచేసి వచ్చాను 10 ఏళ్ళు ప్రిన్సిపాల్గా లెక్చరర్గా. ఆ జీవో చూస్తే ఎంతో బాధ అనిపించింది నాకు. అంటే దాన్ని కూడా మూసేశారు 3 రోజుల కిందటనే. అక్కడున్న పనిచేసే లెక్చరర్లను ఎక్కడికో పంపించారు. ఈ విధంగా మొత్తం ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంతా తెలంగాణ వచ్చిన తర్వాత మూసేశారు. ఎందుకు మూసేశారంటే అందులో రిక్రూట్మెంట్ని ఆపేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులోనే ఎయిడెడ్ కాలేజీలో ఒకరు రిటైర్డ్ అయితే ఆ పోస్టు డెడ్ అయినట్లే అని జీవో నెంబర్ 35 ఇచ్చాడు. అట్లా డెడ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మిగిలినటువంటి ఆ కాస్త పర్మనెంట్ లెక్చరర్లను కూడా తీసి గవర్నమెంట్ కాలేజీలకు పంపించి ఆ ఎయిడెడ్ను తీసేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చి మీరు ఆ భూమితో వ్యాపారం చేసుకోండి. ఎవరి భూమి మీద? ప్రభుత్వం భూమి. ఒకప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది వాళ్ళకి. మంచి కాలేజీ నడుపుతున్నారు, మంచి స్కూల్ నడుపుతున్నారు సేవా దృక్పథంతో అని చెప్పేసి 5 ఎకరాలు 10 ఎకరాలు 2 ఎకరాలు 1/2 ఎకరం 3 ఎకరం మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అన్ని కాలేజీలకి గవర్నమెంట్ భూమి అది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ భూమి ఆ ట్రస్ట్ వాళ్ళకి అప్పచెప్పేసి మీరు వ్యాపారం చేసుకోండి, మీరు ఇంకేదైనా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోండి అంటే మన